ఓకే. Hmm. Okay, let me share my screen. Okay. Flex card. Okay. So Omni Studio Flex cards display contextual information in an at a glance format and provide access to relevant tasks for the displayed data. సో సింగిల్ లైన్లో చెప్పాలంటే ఇది ఓవరాల్గా ఫ్లెక్స్ కార్డ్ అంటే. సో ఇందులో ఒక్కొక్క వర్డ్ గురించి అర్థం చేసుకుందాం. ఫ్లెక్స్ కార్డ్ డిస్ప్లేస్ కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్. కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే చూడండి, ఇందులో నేము, ఓకే, కస్టమర్ సిన్స్ 2011 అంటే ఎప్పటి నుంచి, టోటల్ ఎంత పే చేసాడు, ఓకే, అర్థమవుతుందా? వెదర్ అంటే కరెంట్ ఈ మూమెంట్ వెదర్ ఏంటి, అట్లా అర్థమవుతుందా? అంటే డాటర్, స్టెప్సన్, వాటర్ క్రాఫ్ట్, లైఫ్, అంబరెల్లా ఇవన్నీ ట్యాగ్స్. ఓకే, ఇవన్నీ హ్యాష్ ట్యాగ్ లాగా దీనికి రెలవెంట్ ఉన్నాయి పాయింట్స్. నెక్స్ట్ అప్డేట్ అడ్రస్ చేయాలంటే ఎక్కడ క్లిక్ చేయాలి, అట్లా అంటే బేసిక్ ఇన్ఫర్మేషనే ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఉండవు, బేసిక్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది అంటే కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు నేము, ఏజ్, ఫోన్ నెంబర్ అనేది డేటా అనుకుందాం. అయితే నేమ్, ఏజ్, ఫోన్ నెంబర్ ఓన్లీ హెడ్డింగ్స్ చెప్తే దానివల్ల నీకు ఏమైనా యూజ్ ఉందా, నువ్వు ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలవా? లేదు. ఒకటి. సెకండ్ థింగ్, సరే అది కాదని చెప్పి సరే నేమ్, ఏజ్, ఫోన్ నెంబర్ని ఒక టేబుల్ ఫార్మేట్లో ఇచ్చేసి మొత్తం చూసుకోమన్నా అనుకో, అందులో నీదేదో ఎత్తుక్కోవడం నీకు ఇబ్బంది అయిపోద్ది కదా. దాని బదులు ఇప్పుడు నువ్వు చూస్తున్నప్పుడు ఓన్లీ ఒక పర్టికులర్ పర్సన్ తాలూకా నేమ్, ఏజ్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ చూపించాను అనుకో, అది నువ్వు వర్క్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. సో కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే అది, అంటే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఈ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాడి నేము, వాడి ఏజ్, వాడి ఫోన్ నెంబర్ కావాలి. వేరే కాంటెక్స్ట్లో వేరే వాడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాడి ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే అది. ఇన్ ఎట్ ఏ గ్లాన్స్ ఫార్మాట్. ఎట్ ఏ గ్లాన్స్ ఫార్మాట్ అంటే ఏంటంటే జస్ట్ గ్లాన్స్ అంటే ఏంటి, ఒక చూపు అలా మనం జస్ట్ ఇలా ఒకసారి క్యాజువల్ గా చూడడాన్ని ఒక గ్లాన్స్ అంటారు, ఎట్ ఏ గ్లాన్స్. సో నువ్వు దీనికి పెద్దగా డీప్ గా వెళ్ళి చూడాల్సినంత ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టాం. అంటే జస్ట్ ఒక లుక్ వేస్తే మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఇది వీడి తాలూకు ఇన్ఫర్మేషన్, దానిలో మెయిన్ థింగ్స్ ఇవి. సో ఇప్పుడు ఒక స్టూడెంట్స్ తాలూకా డీటెయిల్స్ ఉన్నాయనుకో, మిగతా డీటెయిల్స్ అన్నీ సెకండరీ. ఫస్ట్ ఓకే. పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా, వీడి పేరేంటి, వాడు పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడు, ఓకే, ఫెయిల్ అయితే ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు, పాస్ అయితే ఏ సబ్జెక్ట్లో పాస్ అయ్యాడు, అట్లా అది బేసిక్గా ఒక స్టూడెంట్ గురించి నీకు అంచనా వచ్చేస్తుంది కదా. ఓకే, వీడు క్లాస్లో నిద్రపోతున్నాడా, లేకపోతే కరెక్ట్గా చదువుతున్నాడా, ఇవన్నీ సెకండరీ. డీప్గా వెళ్తే ఎందులోనైనా చాలా ఉంటాయి. కానీ మెయిన్ కావాల్సింది ఏంటి ఒక స్టూడెంట్ విషయంలో, అదే కదా. అండ్ ఒక ఎంప్లాయీ విషయంలో ఏంటి, ఓవరాల్గా ఆయన వర్క్ బాగా చేస్తున్నాడా లేదా, టైంకి వస్తున్నాడా లేదా, ఓకే, ఇట్లాంటివి మెయిన్ ఉంటాయి కదా. అట్లాంటివి మాత్రమే మనం ఇక్కడ డిస్ప్లేలో పెట్టుకుంటాం. సో అయితే ఫ్లెక్స్ కార్డ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు డిస్ప్లే సమ్ కాంటెక్స్టువల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ అప్డేట్ అడ్రస్ ఉంది, ఇది క్లిక్ చేస్తే ఓన్లీ ఈ యూజర్ తాలూకు అడ్రస్ అప్డేట్ చేయడం నా ఫోకస్లో ఉంటుంది తప్ప అందరు యూజర్స్ అడ్రస్ అప్డేట్ చేయడం కాదు కదా. సో అయితే ప్రతి చేంజ్ కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ ఏంటంటే
ఆ స్పెసిఫిక్ యూజర్‌కి సంబంధించి మనం ఆ స్పెసిఫిక్ యూజర్ అనే కాదు. అది రికార్డ్ ఏదైతే అది. ఓకే. ఇట్ కెన్ బి ఎనీ రికార్డ్. ఓకే. ఆ కాంటెక్స్ట్‌లో దాని గురించి మాత్రమే మనం ఫోకస్ చేసి మాట్లాడుతున్నాం. అప్పుడు దాని ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపించాలి. అట్లా. ఓకే. ఫైన్. సో, ఫ్లెక్స్ కార్డ్ యొక్క పర్పస్ అది. సో, ఇక్కడ మనకి ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం మనం? బ్యాక్ ఎండ్‌లో ఉండే డేటా రాప్టర్ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ డిస్కస్ చేసాం. సో, ఫ్రంట్ ఎండ్‌లో ఉండే ఫ్లెక్స్ కార్డ్ ఇంకా ఆమ్ని స్క్రిప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే మీ ఇంటెన్షన్ ఇట్లా కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ చూపించడానికి అయితే మనం ఫ్లెక్స్ కార్డ్ వాడాలి. ఒకవేళ ఒక ఫస్ట్ స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్‌లో ప్లీజ్ ఎంటర్ యువర్ ఫోన్ నంబర్. నీ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తావు. ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ స్క్రీన్‌లో నీ డీటెయిల్స్ వస్తాయి. అవి కరెక్టే అయితే నెక్స్ట్‌కెళ్ళిపోవాలి. ఒకవేళ అందులో ఏమైనా మోడిఫికేషన్ ఉంటే అక్కడ మోడిఫై చేయాలి. అట్లా మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నా గాని మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నా గాని అంటే నీ రిక్వైర్మెంట్ నీకు మల్టిపుల్ స్క్రీన్స్ కావాలి. లేదా యూజర్ నుంచి నువ్వు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సో, ఇట్లాంటివి ఏవైనా ఉన్నప్పుడు దెన్ యూ విల్ యూజ్ ఓమ్ని స్క్రిప్ట్. ఓకే. ఓమ్ని స్క్రిప్ట్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఫ్లెక్స్ కార్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? మనం డిస్‌ప్లే చేయాలనుకున్నప్పుడు ఫ్లెక్స్ కార్డ్ యూజ్ చేస్తాం. కస్టమర్ దగ్గర నుంచి, ఎండ్ యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకున్నప్పుడు ఓమ్ని స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. ఫ్లెక్స్ కార్డ్‌లో ఒకటే స్క్రీన్ ఉంటది. లేదా కండిషన్ వైస్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై ఈ స్క్రీన్ చూపి, కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇంకోటి చూపి అట్లా ఉంటాయి. కానీ నాకు మల్టిపుల్ స్క్రీన్స్‌లో ఫస్ట్ స్క్రీన్‌లో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అది దాన్ని బేస్ చేసుకొని నేను సెకండ్ స్క్రీన్ చూపిస్తా. దాన్ని బేస్ చేసుకొని థర్డ్ స్క్రీన్ చూపిస్తా. అట్లా మల్టిపుల్ స్క్రీన్స్ అంటే మన స్క్రీన్ ఫ్లోస్ ఉన్నాయి గుర్తుందా? సేల్స్ ఫోర్స్‌లో. సిమిలర్ గానే ఉంటదనమాట. ఓకే. అలాంటిది అలాంటి రిక్వైర్మెంట్ ఉంటే మనం ఓమ్ని స్క్రిప్ట్‌కి వెళ్ళాలి. ఓకే. సో, ఇక్కడ ఓమ్ని స్టూడియోకి, ఓమ్ని స్క్రిప్ట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఓమ్ని స్టూడియో అనేది ఓవరాల్ ఈ అప్లికేషన్ పేరు. వెలాసిటీ పేరు తీసేసి ఓమ్ని స్టూడియో అని పెట్టాడు. ఓకే. ఆ తర్వాత ఈ ఓమ్ని స్టూడియోలో మనకి 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 4 కాన్సెప్ట్స్ ఏంటి? డేటా రాప్టర్, ఇంటిగ్రేషన్ ప్రొసీజర్, ఫ్లెక్స్ కార్డ్స్, ఓమ్ని స్క్రిప్ట్. ఓమ్ని స్క్రిప్ట్‌కి, ఓమ్ని స్టూడియోకి అస్సలు కన్‌ఫ్యూజ్ కావద్దు. ఓమ్ని స్టూడియో లోపల మనకి ఓమ్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. క్లియరా ఇంతవరకు? ఓకే. సో, ఇది ఫ్లెక్స్ మళ్ళా కార్డ్ రిపీట్ అంటే. చేయండి. ఆ? మళ్ళీ చెప్పనా? ఏం లేదు. ఓమ్ని స్టూడియోకి, ఓమ్ని స్క్రిప్ట్‌కి తేడా ఏంటంటే, ఫస్ట్ ఓమ్ని స్టూడియో అంటే ఏంటి? ఇంతకుముందు వెలాసిటీ అనే ఒక కంపెనీ ఉంది. దాన్ని సేల్స్ ఫోర్స్ కొనుక్కున్న తర్వాత వెలాసిటీ పేరు తీసేసి ఓమ్ని స్టూడియో అని పేరు మార్చేసింది. అది ఓమ్ని స్టూడియో. ఓకే. Yes, yes. ఓమ్ని స్టూడియో లోపల మనకి 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటి ఆ 4 కాన్సెప్ట్స్? డేటా రాప్టర్, ఇంటిగ్రేషన్ ప్రొసీజర్, ఫ్లెక్స్ కార్డ్, ఓమ్ని స్క్రిప్ట్. ఓకే. Yes. డేటా రాప్టర్ ఎందుకు యూజ్ చేస్తాం? సేల్స్ ఫోర్స్ నుంచి వెలాసిటీలోకి గాని, వెలాసిటీ నుంచి సేల్స్ ఫోర్స్‌లోకి గాని డేటా ఏయడానికి, తీయడానికి డేటా రాప్టర్ యూజ్ చేస్తాం. లేదా ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి డేటా రాప్టర్ యూజ్ చేస్తాం. ఓకే. ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ దేనికి యూజ్ చేస్తాం? మల్టిపుల్ యాక్షన్స్ వితిన్ ఏ సింగిల్ థ్రెడ్‌లో చేయాలనుకున్నప్పుడు, వితిన్ సింగిల్ సర్వర్ కాల్‌లో మల్టిపుల్ యాక్షన్స్ చేయాలనుకున్నప్పుడు ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ యూజ్ చేస్తాం. రెండోది Yes. వెనెవర్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఆర్ అప్డేట్ డేటా ఇన్ ఎక్స్టర్నల్ సిస్టమ్. సేల్స్ ఫోర్స్ మాత్రమే కాదు, ఇది ఎక్స్టర్నల్ సిస్టమ్‌లో మనం డేటాని తెచ్చుకోవాలన్నా, ఇవ్వాలన్నా మనం ఏం యూజ్ చేస్తాం? ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్స్ కార్డ్. ఎప్పుడైతే మనం డేటాని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నామో, చూపించాలనుకుంటున్నామో అప్పుడు ఫ్లెక్స్ కార్డ్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటాను, చూపిస్తాను అట్లా మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయో దెన్ ఐ విల్ యూజ్ ఓమ్ని స్క్రిప్ట్. ఓమ్ని స్క్రిప్ట్ అనేది ఈ 4 కాన్సెప్ట్స్‌లో ఒకటి. ఓమ్ని స్టూడియో అనేది ఓవరాల్ ఆ అప్లికేషన్ పేరు. Okay. ఓమ్ని స్టూడియోకి, ఓమ్ని స్క్రిప్ట్‌కి డిఫరెన్స్ అర్థమైందా? ఆఫ్‌కోర్స్ ఓమ్ని స్క్రిప్ట్ అనేది మన నెక్స్ట్ కాన్సెప్ట్. అక్కడ మళ్ళీ డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం. సో, అవర్ ఫోకస్ రైట్ నౌ ఈస్ ఫ్లెక్స్ కార్డ్. ఓకే. Okay. ఓకే. ఇప్పుడు ఎండ్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకా వస్తుందా?
ఇది హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నా. అది మైక్ మరీ దగ్గరకుంటే అట్లా వస్తుంది. కొంచెం డిస్టెన్స్ పెట్టాలా? అట్లనే వస్తుంది. హ్మ్. ఫైన్. సో, ఇప్పుడు ఈ ఫ్లెక్స్ కార్డ్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవేంటంటే, సమ్ కీ కేపబిలిటీస్ ఆఫ్ ఫ్లెక్స్ కార్డ్. అంటే ఫ్లెక్స్ కార్డ్ యూజ్ చేసి మనం ఏం చేయగలం? సో, ఫ్లెక్స్ కార్డ్ అంటే ఏంటి? అసలు ఫ్లెక్స్ కార్డ్ అనే పదం వాడగానే మీరు ఈ 10 పాయింట్లు చెప్పేయాలి టకటకమని. మిమ్మల్ని ఇంకెవ్వడు ఏం టచ్ కూడా చేయలేడు. బట్టి పట్టేసేయాలి. ఓకే. ఫ్లెక్స్ కార్డ్స్ సమ్మరైజ్ కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎట్ ఎ గ్లాన్స్. అంటే ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు. వాడి యొక్క నేము, ఏజ్, ఫోన్ నంబరు, అడ్రెస్, పిన్ కోడ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో అవి మనం ఎట్ ఎ గ్లాన్స్ ఫార్మాట్‌లో ఒక చిన్న కార్డ్ రూపంలో పెడతాం. ఆ కార్డ్ చూడగానే మనకు వాడి గురించి ఐడియా వచ్చేస్తది. సో, ఫ్లెక్స్ కార్డ్ అది సమ్మరైజ్ చేస్తుంది. అంటే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ యొక్క సమ్మరీని మెయిన్ కీ పాయింట్స్ పెట్టేసి చూపించడానికి ఫ్లెక్స్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్. ఫ్లెక్స్ కార్డ్స్ ఆర్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఆఫ్ కస్టమర్ ట్రాన్సాక్షన్స్. సో, ఒక కస్టమర్ ట్రాన్సాక్షన్‌లో ఏం జరుగుతది? కస్టమర్ చూస్తాడు. లేదా కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, తీసుకుంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది కస్టమర్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతది. అర్థమవుతుందా? మీరు ఈ ఎండింగ్, బిగినింగ్ పాయింట్స్ చెప్పలేకపోతే ఫ్లెక్స్ కార్డ్స్ ఆర్ యూజ్డ్ టు డైరెక్ట్‌లీ ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్ ట్రాన్సాక్షన్స్. అంటే కస్టమర్ డైరెక్ట్‌లీ ఇంటరాక్ట్ అవుతాడు ఈ ఫ్లెక్స్ కార్డ్‌తో. కస్టమర్ డేటా రాప్టర్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వడు. కస్టమర్ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వడు. ఓకే. నెక్స్ట్. ఫ్లెక్స్ కార్డ్స్ ఆర్ వ్యూయబుల్ ఆన్ ఎనీ డివైస్ ఆర్ ఎనీ ఛానల్. ఫ్లెక్స్ కార్డ్‌ని నువ్వు మొబైల్‌లో చూడొచ్చు, ఈ స్క్రీన్ మీద చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. బికాస్ వి ఆర్ గివింగ్ దట్ కన్వీనియన్స్. ఎక్కడైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. ఫ్లెక్స్ కార్డ్స్ క్యాన్ డిస్‌ప్లే డేటా ఫ్రమ్ మల్టిపుల్ డేటా సోర్సెస్. అంటే ఇప్పుడు ఫ్లెక్స్ కార్డ్‌లో నేను ఇక్కడ చూస్తే మీరు ఫ్లెక్స్ కార్డ్‌లో సోఫియా ఫార్నియర్ ఒక యూజర్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంది. పేరుంది. దాని కింద అడ్రెస్ ఉంది. ఇక్కడేమో ఎప్పటినుంచి తిను మన కస్టమరు ఎంత పేమెంట్ పే చేసింది ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ వెదర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ వెదర్ డీటెయిల్స్ నేను వెదర్ వెబ్‌సైట్ నుంచి తెచ్చుకుంటున్నా. ఇది సేల్స్ ఫోర్స్ నుంచి తెచ్చుకుంటున్నా. అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఒక సింగిల్ కార్డ్‌లో చూపిస్తున్నా. అర్థమవుతుందా? ఫ్లెక్స్ కార్డ్ అంటే Yes, కార్డ్ yes, yes. రూపంలో ఉండే డిస్‌ప్లే అన్నమాట. ఇది చాలా ఫ్లెక్సిబుల్. ఎందుకంటే డైనమిక్‌గా ఏ యూజర్ చూస్తున్నాడో వాడి ఇన్ఫర్మేషనే చూపిస్తాం. అందరిది చూపియం. సో, ఈ ఫ్లెక్స్ కార్డ్స్ ఏం చేస్తున్నాయంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాయి. ఒక కార్డ్ రూపంలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని మినిమమ్‌గా కా సమ్మరైజ్ చేసి ఇవ్వడానికి. ఓకే. మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా తెచ్చుకొని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫ్లెక్స్ కార్డ్స్ ఆర్ బిల్ట్ క్విక్‌లీ యూజింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ ఫ్లెక్స్ కార్డ్ తయారు చేయడానికి మనం కోడ్ రాయక్కర్లేదు. ఫ్లెక్స్ కార్డ్ బిల్డర్ అని ఉంటది. దాని లోపటికి వెళ్లి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇది తయారు చేయొచ్చు. ఓకే. అయితే ఇక్కడ మనకి ఫ్లెక్స్ కార్డ్స్ హావ్ వాట్ యూ సీ ఈజ్ వాట్ యూ గెట్ ఎడిటర్ ఫర్ కంట్రోలింగ్ దేర్ లేఅవుట్ అండ్ స్టైల్. సో, ఇప్పుడు మనకి సేల్స్ ఫోర్స్‌లో పేజ్ లేఅవుట్ ఉందా? పేజ్ లేఅవుట్‌లో మనం ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం ఆ ఫీల్డ్స్. ఆ ఫీల్డ్స్ అక్కడ పెడితే అక్కడ ఏం ఫీల్డ్స్ ఏ ఆర్డర్‌లో పెట్టామో మనకు అవుట్‌పుట్‌లో అదే కనిపిస్తది కదా! సో, దాన్నే ఇక్కడ వాట్ యూ సీ ఈజ్ వాట్ యూ గెట్. అంటే నువ్వు ఈ ఎడిటర్‌లో ఏం పెడుతున్నావో ఆ ఎడిటర్‌లో నీకేం కనిపిస్తుందో కస్టమర్‌కి అవుట్‌పుట్‌లో అదే కనిపిస్తది. సో, నువ్విక్కడ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే చాలు. అది మనం ఎడిటర్‌లో చేసేటప్పుడు నేను మీకు చూపిస్తా ఎట్లా చేస్తాం ఏంటి అనేది. ఓకే. సో, దీంతో మనం ఏం చేయొచ్చు? దీని యొక్క లేఅవుట్‌ని, స్టైల్‌ని, కలర్స్‌ని, డిజైన్స్‌ని ఎవ్రీథింగ్‌ని కంట్రోల్ చేయొచ్చు. ఫ్లెక్స్ కార్డ్ యాక్షన్స్ ఆర్ రిలవెంట్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ ద కార్డ్. ఫ్లెక్స్ కార్డ్ యాక్షన్స్. ఇందాక చెప్పాను కదా! ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఈ ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పర్టిక్యులర్ కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాట్ ఓన్లీ దిస్ ఈ యాక్షన్స్ కూడా కాంటెక్స్చువల్ యాక్షన్స్. అంటే ఇక్కడ అడ్రెస్ మీద క్లిక్ చేసినా, లేకపోతే దేని మీద క్లిక్ చేసినా అది ఓన్లీ ఈ కస్టమర్‌కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తది తప్ప మొత్తం అందరిది ఇచ్చేదు. సో, అది ఆ యూజర్‌కి చాలా కన్వీనియంట్‌గా ఉంటది. ఓకే. చూడండి పాయింట్ నంబర్ 1లో ఫ్లెక్స్ కార్డ్ సమ్మరైజ్ కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఎ గ్లాన్స్. పాయింట్ నంబర్ 6లో ఫ్లెక్స్ కార్డ్ యాక్షన్స్
ఓకే. సేమ్ లేకపోతే ఫ్లెక్స్ కార్డ్ సమ్మరైజ్ కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడేమో ఫ్లెక్స్ కార్డ్ సమ్మరైజ్ కాంటెక్స్చువల్ యాక్షన్స్. సేమ్ ఇక్కడేమో ఇంకా ఇన్ఫర్మేషన్, ఇక్కడేమో యాక్షన్స్. నెక్స్ట్ ఫ్లెక్స్ కార్డ్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ అదర్ ఫ్లెక్స్ కార్డ్స్. అంటే ఒక ఫ్లెక్స్ కార్డ్‌ని తీసుకొని వెళ్లి నువ్వు ఇంకొక ఫ్లెక్స్ కార్డ్ లోపల పెట్టొచ్చు. ఫ్లెక్స్ కార్డ్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్‌సైడ్ ఎల్‌డబ్ల్యూసీ ఆమ్ని స్క్రిప్ట్. ఆమ్ని స్క్రిప్ట్ లోపల కూడా ఫ్లెక్స్ కార్డ్‌ని ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే ఫ్లెక్స్ కార్డ్ లోపల పెట్టొచ్చు. ఫ్లెక్స్ కార్డ్‌ని ఆమ్ని స్క్రిప్ట్ లోపల పెట్టొచ్చు. నెక్స్ట్ ఫ్లెక్స్ కార్డ్‌లో మనం కంప్లీట్ డీటెయిల్స్ చూపించలేం. ఓన్లీ సమ్మరీ, కీ పాయింట్స్ చూపిస్తా అన్నాను కదా! ఒకవేళ నీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకో, దాని మీదే మనం ఒక చిన్న లింక్ బటన్ పెట్టొచ్చు. లింక్ ఉంటది. లింక్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేటట్టు చేయొచ్చు. దాన్నే మనం ఫ్లైఔట్స్ యూజ్ చేసి చేస్తాం. ఫ్లెక్స్ కార్డ్స్ డిస్‌ప్లే మోర్ డీటెయిల్ ఆన్ డిమాండ్ విత్ ఫ్లైఔట్స్. ఓకే. ఫ్లెక్స్ కార్డ్స్ హావ్ మల్టిపుల్ స్టేట్స్ దట్ డిస్‌ప్లే బేస్డ్ ఆన్ కండిషన్స్. అంటే ఇప్పుడు నాకు ఈ యూజరు యాక్టివ్ స్టేట్‌లో ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ చూపి. ఇనాక్టివ్ స్టేట్‌లో ఉంటే వేరే కలరు, వేరే ఇన్ఫర్మేషన్ చూపి. అట్లా నేను ఫ్లెక్స్ కార్డ్‌లో ఇఫ్ కండిషన్స్ పెట్టుకొని స్టేట్, దాన్నే ఇక్కడ మనం స్టేట్స్ అంటాం. ఇఫ్ కండిషన్ బదులుగా స్టేట్ అని అంటాము. కానీ ఇఫ్ కండిషన్ చేసే పనే ఇది కూడా చేస్తా. అంటే ఇఫ్ సాటిస్ఫై అయితే ఈ ఫ్లెక్స్ కార్డ్ చూపి, ఎల్స్‌లో ఈ ఫ్లెక్స్ కార్డ్ చూపి. ఆ విధంగా మనం స్టేట్స్‌లో పెట్టి మల్టిపుల్ స్టేట్స్, యాక్టివ్ స్టేట్‌లో ఉంటే ఇది చూపియాలి. ఇనాక్టివ్ స్టేట్‌లో ఉంటే ఇది చూపియాలి. అట్లా పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఓకే, మనం దీని గురించి డీప్‌గా ఇప్పుడు ఆహ్, ఇవన్నీ చేస్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్ పెడతా. మీరిప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పానో ఆ పాయింట్స్ 10 పాయింట్స్ వరకు ఇప్పుడే నోట్ చేసుకోండి ఇమ్మీడియేట్‌గా. నోట్ చేసుకొని ఒకసారి చదవండి. దానిలో డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం. అదయిపోతే అప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఫ్లెక్స్ కార్డ్‌ని ఎట్లా చేయాలనేది ప్రాక్టికల్స్‌కెళ్దాం. వన్స్ యూ ఆర్ రెడీ విత్ ద థియరీ. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం ఒక ఫ్లెక్స్ కార్డ్ ఎక్కడి నుంచి వెళ్తాం, ఏం చేస్తాం అనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడి నుంచి ఫ్లెక్స్ కార్డ్స్ క్లిక్ చేశా. ఓకే. వచ్చాయి. వచ్చిన తర్వాత మీరు ఎగ్జిస్టింగ్ ఫ్లెక్స్ కార్డ్స్‌ని ఓపెన్ చేసి చూడొచ్చు. చాలా ఉంటాయి. శాంపిల్‌గా సేల్స్‌ఫోర్స్ ఇచ్చినవి. ఒక కొత్త ఫ్లెక్స్ కార్డ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఎట్లా ఉంటదంటే బేసిక్ అసలు ఫస్ట్ తెలిస్తే ఓకే. సో, ఒక కొత్త ఫ్లెక్స్ కార్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్లెక్స్ కార్డ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. ఫ్లెక్స్ కార్డ్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. ఓకే. ఇది ఫ్లెక్స్ కార్డ్ నేము. ఇది టైటిల్. ఓకే. టైటిల్ సరే. ఫర్ నౌ అన్నీ సేమ్ పెట్టేద్దాం. తర్వాత ఇంకా ముందుకు మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్లెక్స్ కార్డ్‌లో ఫస్ట్ నేము, టైటిలు. ఓకే. నెక్స్ట్ ఆథర్ నేమ్ వచ్చేసి బై డిఫాల్ట్ మీరు కంపెనీ నేమ్ ఏమిచ్చారో ఆర్గ్‌లో అది ఆథర్ నేమ్ కింద వచ్చేస్తది. మీరు అంటే ఈ కంపెనీలో ఒక ఎంప్లాయీగా మీరు ఫ్లెక్స్ కార్డ్ తయారు చేస్తున్నారు. రైట్? సో, బై డిఫాల్ట్ ఆథర్ నేమ్ మీ కంపెనీ నేమ్ వచ్చేస్తది. అలా కాదు నాకు స్పెసిఫిక్‌గా ఈ పర్సన్ చేశాడని ఆ పర్సన్ పేరు కావాలనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ మీరు పేరు పెట్టుకోవచ్చు. అంటే ఈ టీమ్ చేసిందని గాని, లేకపోతే ఈ ఇండివిడ్యువల్ చేశాడని గాని ఆథర్ అంటే హూ ఈస్ క్రియేటింగ్ ద ఫ్లెక్స్ కార్డ్. ఓకే. మీరు ఏమి ఇవ్వకపోతే డైరెక్ట్‌గా కంపెనీ నేమ్ అనేది వచ్చేస్తది. ఇక్కడ ఫ్లెక్స్ కార్డ్‌లో థీమ్స్ అనేవి ఉన్నాయి. ఫ్లెక్స్ కార్డ్‌లో 2 థీమ్స్ ఉన్నాయి. ఒకటే ఓకే. ఫ్లెక్స్ కార్డ్‌లో థీమ్స్ ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి. థీమ్ వేరు, టెంప్లెట్ వేరు. ఓకే. ఫ్లెక్స్ కార్డ్‌లో థీమ్స్ ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి. థీమ్ వేరు, టెంప్లెట్ వేరు. ఈ థీమ్‌లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోకుండా మీరు ఫ్లెక్స్ కార్డ్ క్రియేట్ చేయలేరు. సో, థీమ్ ఈస్ మ్యాండేటరీ. టెంప్లేట్ ఈస్ ఆప్షనల్. తర్వాత మనకు నెక్స్ట్ ఫర్దర్ స్టేజెస్‌లో టెంప్లేట్స్ వస్తాయి. ఆ టెంప్లేట్ అనేది ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద టెంప్లేట్ యూ కెన్ యూజ్. అదర్‌వైజ్ మాన్యుయల్‌గా కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి థీమ్స్‌లో రెండే థీమ్స్ ఉంటాయి. లైట్నింగ్ థీమ్ ఒకటి, న్యూ పోర్ట్ థీమ్ ఒకటి. ఓకే. సో, ఇది ఆహ్, నేము, టైటిలు, థీము, ఆథరు. నేమ్, టైటిల్, థీమ్, ఆథర్. ఏమేం ఫీల్డ్స్ ఉంటాయి అంటే ఇవి ఉంటాయి. నేమ్, టైటిల్, థీమ్, ఆథర్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అడుగుతారు. క్వెషన్స్ అడుగుతారు అందుకని.
నెక్స్ట్ ఫ్లెక్స్ కార్డ్ కొత్తది క్రియేట్ చేసేటప్పుడు ఈజ్ చైల్డ్ కార్డ్ ఫాల్స్, ఇది ట్రూ. ఈ చెక్ బాక్స్ ఇది మనం చెక్ చేస్తే ఏమవుతది? చెక్ చేయకపోతే ఏమవుతది? ఇది చెక్ చేయకుండా ఉంటది బై డిఫాల్ట్. ఇది బై డిఫాల్ట్ చెక్ చేయకుండా ఉంటది. దీని అర్థం ఏంటంటే, మనం ఒక కొత్త ఫ్లెక్స్ కార్డ్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ ఫ్లెక్స్ కార్డ్‌ని మామూలుగా యూజ్ చేసుకుంటాం. అట్లా కాకుండా మనం ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తే ఏమవుతదంటే, మనం ఒక కొత్త ఫ్లెక్స్ కార్డ్ క్రియేట్ చేస్తున్నాం. కానీ ఈ ఫ్లెక్స్ కార్డ్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేయాలనుకోవట్లేదు మనం. ఇది వేరే ఫ్లెక్స్ కార్డ్‌లో ఎంబెడ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు దీన్ని మనం చైల్డ్ ఫ్లెక్స్ కార్డ్‌గా క్రియేట్ చేసుకొని, ఇట్లాంటివి క్రియేట్ చేసుకొని ఒకటో, రెండో, మూడో ఎన్ని కావాలో అన్ని క్రియేట్ చేసుకొని పక్కన పెట్టుకొని, వేరే మామూలు ఇది ఆఫ్‌లో ఉన్న ఫ్లెక్స్ కార్డ్ క్రియేట్ చేసి, దానిలో దీన్ని ఇంక్లూడ్ చేస్తాం. అర్థమవుతుందా? సో, అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తా. మొహమాట పడొద్దు. క్లియర్‌గా అడగండి అర్థం కాకపోతే. అబ్బా! హ్మ్. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు చెక్ బాక్స్ ఓకే. ఓకే. ఈజ్ చైల్డ్ కార్డ్. ఓకే. మీరు చెక్ బాక్స్ చెక్ చేయలేదు. అంటే వదిలేసారు బ్లాంక్‌గా. ఓకే. వన్ సెకండ్ ఛార్జింగ్ అయిపోతుంది. ఓకే. సో, ఇది చెక్ చేశారనుకుందాం. ఓకే. రైట్. సో ఇది నార్మల్‌గా ఒక ఫ్లెక్స్ కార్డ్. ఓకే. మీరు చెక్ బాక్స్ చెక్ చేయలేదు. ఇది ఇట్లా ఉంటది. ఓకే. సో, మీరు ఇంకొక చిన్న ఒక 2 ఫ్లెక్స్ కార్డ్‌లు తయారు చేశారు. ఓకే. ఆ రెండిటికి కూడా మీరు ఈజ్ చైల్డ్ అనేది చెక్ చేశారనుకుందాం. ఓకే. అప్పుడు ఏమవుతదంటే, ఈ ఫ్లెక్స్ కార్డ్‌లని మీరు డైరెక్ట్‌గా డిస్‌ప్లే చేయలేరు. ఈ ఫ్లెక్స్ కార్డ్‌లని మళ్ళీ ఇంకొక కార్డ్ తీసుకొని అర్థమవుతుందా? ఇంకో కార్డ్ తీసుకొని దానిలో ఈ రెండిటిని దానిలో ఈ రెండిటిని ఎంబెడ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఓకే. దీంతో పాటు ఇంకా డైరెక్ట్‌గా ఇందులో కూడా రాయొచ్చు. అర్థమవుతుందా ఇన్ఫర్మేషను? ఓన్లీ ఎంబెడింగే కాదు. ఇందులో మామూలు కంటెంట్ కూడా దీనిలాగా మామూలు కంటెంట్ కూడా పెట్టొచ్చు. దాంతో పాటు ఇట్లా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే. ఈజ్ చైల్డ్ కార్డ్ చెక్ బాక్స్ చెక్ చేయకపోతే దీన్ని మనం డైరెక్ట్‌గా వాడుకోవచ్చు. ఇది చెక్ చేస్తే Yes. దీన్ని డైరెక్ట్‌గా వాడడానికి అవ్వదు. ఇది వేరే దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి మాత్రమే పనికొస్తది. Yes. ఓకే. సో, తెలిసి తెలియక ఇది క్లిక్ చేసేస్తే మీరు నా ఫ్లెక్స్ కార్డ్ పని చేయట్లేదు అనుకుంటారు. ఎందుకంటే ఇది చెక్ చేస్తే అవ్వదు. ఓకే. ఇది వేరే పర్పస్ కోసం. క్లియర్ కదా ఇప్పుడు? ఇది ఫస్ట్ స్టెప్. మనం ఫ్లెక్స్ కార్డ్ క్రియేట్ చేయడంలో 4 స్టెప్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్. అసలు ఇది ఏ పర్పస్ కోసం చేయాలనుకుంటున్నాం దాని డిస్క్రిప్షన్ రాస్తాం. నెక్స్ట్ ఓకే. ఇక్కడ సెలెక్ట్ సోర్స్ టైప్. సెలెక్ట్ సోర్స్ టైప్ అంటే ఏ సోర్స్ నుంచి నువ్వు డేటాని తీసుకురావాలనుకుంటున్నావు. ఇక్కడ మనం చాలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకురావచ్చు. అంటే నేనేమి సోర్స్ వాడాలనుకోవట్లేదు. తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఏ సోర్స్ వాడాలనుకోవట్లేదు. డైరెక్ట్‌గా మాన్యుయల్‌గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. అట్లాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం.
ఎస్ఓక్యూఎల్ క్వెరీ ఇదెప్పుడు యూజ్ చేస్తాం? నేను మామూలుగా ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాసి సేల్స్ ఫోర్స్ నుంచి డేటా తెచ్చి దాన్ని ఫ్లెక్స్ కార్డ్‌లో చూపించాలనుకుంటున్నాను. ఓకే. ఎస్ఓఎస్ఎల్ సెర్చ్ ఇదెప్పుడు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌లో నుంచి ఇన్ఫర్మేషన్‌ని క్వెరీ చేసి అది తెచ్చి ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. ఎపెక్స్ రిమోట్ అంటే ఒక ఎపెక్స్ క్లాస్ ఉంది. ఆ ఎపెక్స్ క్లాస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని తెచ్చి ఇక్కడ చూపించాలనుకుంటున్నా. అంటే ఆ ఎపెక్స్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయితే వచ్చే అవుట్‌పుట్ ఏదైతే ఉందో దాన్ని నేను చూపించాలనుకున్నప్పుడు ఎపెక్స్ రిమోట్ యూజ్ చేస్తాం. ఎక్స్‌టర్నల్ సిస్టమ్ ఉంది. ఆ ఎక్స్‌టర్నల్ సిస్టమ్ నుంచి డేటా తెచ్చుకోవడానికి మనం ఎపెక్స్‌లో ఇంటిగ్రేషన్ కోసం ఎపెక్స్ కాల్ ఔట్ రాసాం. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి ఆ కాల్ ఔట్ ఉన్న ఎపెక్స్ క్లాస్‌ని కాల్ చేసి దాని నుంచి డేటా తెచ్చుకొని ఇక్కడ డిస్‌ప్లే చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. డేటా రాప్టర్ నుంచి డేటా తెచ్చుకొని డిస్‌ప్లే చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. డైరెక్ట్‌గా స్టాండర్డ్ రెస్ట్ ఏపీఐ కాల్స్ యూజ్ చేసి డేటా తెచ్చుకొని ఇక్కడ చూపియాలనుకున్నప్పుడు ఈ రెస్ట్ యూజ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ నుంచి డేటా తెచ్చుకొని ఇక్కడ చూపియాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. స్ట్రీమింగ్ ఏపీఐ నుంచి డేటా తెచ్చుకొని చూపియాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. కస్టమ్ ఎస్‌డికేస్ అంటే ఒక శాంపుల్ జేసాన్ ఇక్కడ ఇస్తాం. ఆ జేసాన్ లోపల ఉండే దాన్ని బట్టి డేటా తెచ్చుకొని చూపియాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఎస్‌డికేస్ యూజ్ చేసి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. అంటే డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ పర్పస్ కోసం డిఫరెంట్ యూజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్ న్యూ ఫ్లెక్స్ కార్డ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సెకండ్ స్టెప్‌లో సోర్స్ టైప్ టైప్ ఆఫ్ సోర్స్ అని చెప్పాలి. సో, ఇక్కడ సోర్స్ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ సోర్స్ సెలెక్ట్ డేటా సోర్స్. ఓకే. ఆ థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ మనకు చూపించలేదు. డైరెక్ట్‌గా ఇది ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే నేనక్కడ సోర్స్ టైప్ నన్ ఇచ్చాను కాబట్టి. అర్థమవుతుందా? సోర్స్ టైప్ నేను నన్ ఇచ్చా. అదే సోర్స్ టైప్ నేను నన్ ఇవ్వకుండా ఓకే. ఏదో ఒక సోర్స్ టైప్ సెలెక్ట్ చేసుకొనుండుంటే వేరే ఉంటది. ఇక్కడ సోర్స్ టైప్ నన్ ఇచ్చా కదా! సోర్స్ టైప్ నన్ కాకుండా ఇప్పుడు ఎస్ఓక్యూఎల్ కింద మార్చి ఇప్పుడు ఎక్కడైనా మార్చొచ్చు. ఆహ్, సరే ఫర్ ఎగ్జాంపుల్ డేటా రాప్టర్ పెట్టాక ఇక్కడ ఇంటర్ఫేస్ నేమ్ అడుగుతుంది. మీరు అలా ఏదైనా పెడితే నేను నన్ ఎందుకు ఇచ్చానంటే ఇందాక, మీరప్పుడు అక్కడ సోర్స్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే సోర్స్ నేమ్ అడుగుతది. ఓకే. దీని గురించి వర్రీ అవ్వద్దు. ఇంకొకటి క్రియేట్ చేస్తా. డోంట్ వర్రీ. హ్మ్. ఓకే. నెక్స్ట్‌కెళ్దాం. సో, ఇక్కడ మనం సోర్స్ టైప్ డేటా రాప్టర్ ఇచ్చామనుకో. నువ్వు ఏదిస్తే దానికి సంబంధించిందొస్తది. ఈ స్క్రీను నువ్విక్కడ డేటా రాప్టర్ ఇస్తే నెక్స్ట్ స్క్రీను ఒకలా వస్తది. ఇక్కడ ఎస్ఓక్యూఎల్ క్వెరీ ఇస్తే ఒకలా వస్తది. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఓక్యూఎల్ క్వెరీ ఇచ్చాను. నెక్స్ట్ కొట్టాను. అప్పుడు ఇక్కడ క్వెరీ రాయమని అడుగుతుంది డైరెక్ట్‌గా నీకు. ఓకే. సో, నేనిక్కడ ఎస్ఓఎస్ఎల్ ఇచ్చాను. నెక్స్ట్ కొట్టాను. ఇప్పుడు ఎస్ఓఎస్ఎల్‌కి సంబంధించిన క్వెరీ ఏంటి అని అడుగుతుంది. సెర్చ్ ఫర్ సో అండ్ సో ఇన్ఫర్మేషన్ ఇన్ సో అండ్ సో ఆల్ ఫీల్డ్సా, నేమ్ ఫీల్డ్సా, ఫోన్ ఫీల్డ్సా, ఏ ఆబ్జెక్ట్స్, ఏ ఫీల్డ్స్ అడుగుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ నేను ఎపెక్స్ రిమోట్ అన్నాననుకో, ఆ క్లాస్ ఏంటి? అది చెప్పు అంటుంది. రిమోట్ క్లాసు, రిమోట్ మెథడ్ అడుగుతుంది. అర్థమవుతుంది గదా! సో, ఇక్కడ నేను ఎపెక్స్ రెస్ట్ అన్నాననుకో, ఇప్పుడేమవుతుంది? ఆ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఏంటో ఇవ్వు అని అడుగుతుంది. అర్థమవుతుందా? ఆ ఏ మెథడ్‌లో నుంచి అని అడుగుతుంది. డేటా రాప్టర్ అన్నాననుకో, అప్పుడేమవుతుంది? ఆ డేటా రాప్టర్ ఏంటి? దాని నేమ్ ఏంటి? ఇవన్నీ డేటా రాప్టర్సే. చూడు ఇవన్నీ. ఆ! మనం చేసిన డేటా రాప్టర్. అర్థమవుతుందా? సో, ఈ డేటా రాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడతాం. ఇప్పుడు డేటా రాప్టర్ ఇది డీఆర్ శాంపుల్ 3 డేటా రాప్టర్ సెలెక్ట్ చేసుకొని నేను నెక్స్ట్ కొట్టాననుకో, అప్పుడేమవుతుంది? ఆ డేటా రాప్టర్‌లో కాన్ఫిగర్ ఇన్‌పుట్స్. ఆ డేటా రాప్టర్‌కి ఇన్‌పుట్ ఇయ్యాలి కదా! ఇస్తేనే కదా వస్తది. ఆ ఇన్‌పుట్‌లు ఇక్కడ కాన్ఫిగర్ చెయ్యి అని అడుగుతుంది. సో, మామూలుగా మనం డేటా రాప్టర్ ఎలా తెచ్చుకుంటామో అదే విధంగా. ఓకే. వచ్చేస్తది. అది కూడా ఎలా వస్తది? నీకు కార్డ్ రూపంలో వస్తది. ఆ! అయితే ఈ 4 స్టెప్‌లు దేనికోసం?
నువ్వు ఫ్లెక్స్ కార్డ్‌లో ఏ డేటానైతే చూపించాలనుకుంటున్నావో, ఆ డేటాని తెచ్చుకోవడం గురించి ఇదంతా. ఓకే. ఇదంతా చేసావు. ఓకే. ఇదంతా చేసావు. క్లోజ్ చేద్దాం. ఇదంతా చేసి అప్పుడు ఇక్కడికొస్తావు. ఇదేంటిది? ఇదేంటిది? ఫ్లెక్స్ కార్డ్ యొక్క లేఔట్. అర్థమవుతుందా? ఇది ఫ్లెక్స్ కార్డ్ యొక్క లేఔట్. ఈ లేఔట్‌లో మనకేం కనిపిస్తది ఫస్టు ఇక్కడ ప్రాపర్టీస్ బిల్డ్‌లోకి వెళ్ళొచ్చు. ప్రాపర్టీస్‌లోకి వెళ్ళొచ్చు. స్టైల్‌లోకెళ్ళొచ్చు. సెటప్‌లోకెళ్ళొచ్చు. సెటప్‌లో ఈ ఈ ఫ్లెక్స్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటది సెటప్‌లో. ఓకే. దీని గురించి కూడా ఇంకా డీప్‌గా వెళ్దాం. బిల్డ్‌లోకెళ్ళాలి జనరల్‌గా. బిల్డ్‌లోకి వెళ్తే అక్కడ మనకి డిస్‌ప్లేకి యాక్షన్, బ్లాక్, చార్ట్, ఎల్‌డబ్ల్యూసీ, డేటా టేబుల్, ఫీల్డ్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఫీల్డ్స్ అంటే నువ్వు ఒకవేళ డేటా రాప్టర్ గాని ఇచ్చావనుకో, ఆ డేటా రాప్టర్‌లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయో అవి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. అదే ఎస్‌క్యూఎల్ క్వెరీ రాసావనుకో ఒక ఆబ్జెక్ట్ నుంచి, ఆ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ ఇక్కడొస్తాయి. ఇక్కడి నుంచి నీకు ఏ ఫీల్డ్ కావాలో జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి మధ్యలోకి ఇక్కడ. రైట్ సైడ్ నుంచి తెచ్చి సెంటర్‌లో పెట్టాలి. సో, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ ఎలిమెంట్ కావాలి. ఆ బ్లాక్ ఎలిమెంట్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నా. బ్లాక్ ఎలిమెంట్ వచ్చేసింది. దాని లోపల టెక్స్ట్ ఫీల్డ్ పెట్టాలనుకుంటున్నా. టెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసింది. దాని లోపల ఈ మెనూ పెట్టాలనుకున్నా. మెనూ వచ్చేసింది. ఇప్పుడు ఈ మెనూ మీద క్లిక్ చేస్తే ఓకే. ఇప్పుడు ప్రాపర్టీస్‌లోకెళ్ళాలి. అంటే పెట్టుకోవాల్సినవన్నీ పెట్టేసుకుంటాం. ఏమేం కావాలో అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. తర్వాత ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్‌కెళ్తే దాని యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. ఇప్పుడు మెనూ ఉందా? మెనూ 2 దీని పేరు, ఆ మెనూ లేబుల్ ఏంటి, యుటిలిటీ, డౌను సో, దీని యొక్క డీటెయిల్స్. సో, ఈ విధంగా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇవేమేమైతే ఉన్నాయో ఈ డిస్‌ప్లే యాక్షన్స్ ఓకే. డిస్‌ప్లే ఐటెమ్స్ ఏవేవైతే ఉన్నాయో డిస్‌ప్లే కాంపోనెంట్స్ వీటి గురించి చూస్తాం. నెక్స్ట్ డిస్‌ప్లే కాంపోనెంట్స్ తర్వాత ఇన్‌పుట్‌లో మనకి చెక్ బాక్స్, కరెన్సీ, డేట్ ఇవన్నీ ఇన్‌పుట్ ఇవ్వచ్చు. ఓకే. ఆ ఇన్‌పుట్స్ గురించి చూస్తాం. ఫీల్డ్స్ గురించి చూస్తాం. సో, బేసిక్‌గా బిల్డ్‌లో మనకేముంటాయి? బిల్డ్‌లో ఈ 3 ఉంటాయి. ఫీల్డ్స్ ఉంటాయి, డిస్‌ప్లే, ఇన్‌పుట్స్. ఈ 3 బిల్డ్‌లో ఉంటాయి. ఓకే. ప్రాపర్టీస్‌లో దేని మీద క్లిక్ చేస్తే దాని యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. ఓకే. దేని మీద క్లిక్ చేస్తే దాని యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ నేను టెక్స్ట్ ఫీల్డ్ అని ఇచ్చాను కదా! ఇక్కడ శాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ అని ఇచ్చా. ఓకే. ఇక్కడ వచ్చేసింది చూసారా? శాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ అని. అది నా టెక్స్ట్ ఫీల్డ్. ఇది మెనూ కదా! ఈ మెనూకి చూడండి. మెనూ 2 అనేది ఎలిమెంట్ నేమ్. మెనూ లేబుల్ ఏంటి? లైక్ క్లైమేట్ అనేది నేను మెనూ నేమ్ ఇచ్చా. ఇది క్లైమేట్ డ్రాప్ డౌన్ పొజిషన్, లార్జ్, వేరియంట్, ఐకాన్ పొజిషన్, ఐకాన్ సైజ్ ఓకే. వేరియంట్‌లో ఇక్కడ మనం న్యూట్రల్ బ్రాండ్ పెట్టాననుకో మారుతది చూసారా? వేరియంట్స్ మార్చుకోవచ్చు. న్యూట్రల్ ఓకే. ఔట్‌లైన్ బ్రాండ్, డిస్ట్రక్టివ్ ఓకే. ఐకాన్ పొజిషన్ లెఫ్ట్‌లో ఉండాలా? రైట్‌లో ఉండాలా? రైట్‌లోకొచ్చింది. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఏం మారుస్తున్నానో? ఐకాన్ సైజ్ ఎక్స్‌ట్రా స్మాల్ ఉంది. దాన్ని స్మాల్ చేశా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని లార్జ్ చేశా. చూసారా? లార్జ్‌లో వచ్చింది. సో, ఈ విధంగా ఈ ప్రాపర్టీస్ మార్చొచ్చు. నెక్స్ట్ ఇందులో కండీషన్స్ యాడ్ చేయొచ్చు. న్యూ యాక్షన్ యాడ్ చేయొచ్చు. ఓకే. హ్మ్. దీని సెటప్ స్టైల్‌లో కలర్ ఏముండాలి? ఓకే. దీని కలర్ మార్చొచ్చు. నేను కలర్ తీసేసి ఇది పెట్టాననుకో ఈ స్క్రోలింగ్ అది కొంచెం ఇబ్బందిగానే ఉంటది. కానీ ఇక్కడ కలర్ మార్చుకోవచ్చు స్టైల్. ఓకే. ఐకాన్ కలరు నేను మారుస్తున్నా. చూసారా? ఈ ఐకాన్ దీని కలర్ మార్చాను.
ఫాంట్ ఫ్యామిలీ ఇది. ఓకే. దీనికెందుకు అది బ్రాండ్ ఆల్రెడీ ముందు ఇచ్చేసాను గదా! బ్రాండ్ అని. అందుకని అదొస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ రెస్పాన్సివ్ అంటే ఏంటి? అపియరెన్స్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏంటి? ఇయన్నీ మనం మార్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్టైల్, అలైన్‌మెంట్ ఇవన్నీ చూద్దాంలే. వరీ అవ్వద్దు. నేను జస్ట్ ఏమేమి ఉంటాయని చెప్తున్నా. దీని గురించి డీప్‌గా వెళ్తాం. బిల్డ్‌లో ఏమేమి ఉంటాయి? ప్రాపర్టీస్, స్టైల్, సెటప్ ఇవన్నీ చూస్తాం అన్నమాట. సో, ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటంటే ఈరోజు మీరేం చేయాలంటే నోట్ చేసుకోండి హోంవర్క్.